భారత్ మాతాకి జై అనరు అని ముస్లిం సోదరులను ఇటు క్రైస్తవులను అంటూ ఉంటారు. భారత్ మాతాకి కాషాయపు చీర కట్టేసి దేవతగా మార్చేస్తే ఎవరు ఓన్ చేసుకుంటారు? కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే భారతీయతను ఒక మతానికి ఆపాదించుకొని భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. రెస్పెక్ట్ చేసేటప్పుడు అందరూ అన్నిటిని రెస్పెక్ట్ చేసేటట్లు ఫస్ట్ ఆలోచన చేసుకోవాలి. మత విద్వేషాలతో దూషణతో పోతే ఎప్పటికీ వాస్తవ సత్యం బయటకు వస్తుంది. నేను చెప్పాను, కేఆర్ టీవీలో నా ఇంటర్వ్యూ మీరు చూసే ఉంటారు. అందులో నేను చెప్పాను, భారత మాత అంటే దేవత కాదు, మన దేశం తల్లి ప్రేమ కలిగి ఉన్నటువంటి దేశం, తల్లిని ఎక్కువ రెస్పెక్ట్ చేసే దేశం. కాబట్టి దేశం బాధపడుతుంటే తల్లి బాధపడుతుంది అని బంకింగ్ చంద్ర చటర్జీ గారు కలిగించినటువంటి ఒక స్పృహాయుతమైన ఒక కథనం, ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం. ఆనాటి స్వతంత్ర సమరయోధులకు ఒక ఉద్యమం కోసం, ఒక ప్రేరణ కోసం ఆ తర్వాతే దేశమంతా ఒకటై పోరాడడం ప్రారంభించింది. భారత్ మాత అంటే మీ తల్లి, నా చెల్లి, మనమందరమే భారత్ మాత. ఇలా ఆలోచిస్తే అందరూ జయగొట్టొచ్చు.